వాగ్దానాలతో మోసపు మాటలతో పిల్లి మొగ్గలేస్తున్నటువంటి చంద్రబాబుని శాస్తి చేయమని చెప్పని ఖచ్చితంగా మే 13వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెడ్డు కాల్చి వాత పెట్టి తగిన బుద్ధి చెప్పి పంపిస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పనేది నా బలమైన నమ్మకం. సార్ ఈ పెన్షన్ విషయంలో చూస్తే ఇంకా అధికారంలోకి రాకుండానంటే 3000 కొంచెం ఇచ్చేసినట్టు 4000 లెక్కేసుకోండి, రేపు జూలై తర్వాత మొత్తం 7000 ఇచ్చేస్తానని చెప్తున్నారు. ఈరోజు చూస్తే పెన్షన్లకి పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతున్నారో వృద్ధులను చూస్తున్న పరిస్థితి. ఇవాళ మొన్నటిదాకా 4000 ఇస్తాను, మొదటి నెల 7000 ఇస్తాను, ఇట్లాంటి మాటలతో బొంకు మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు అతను కుయుక్తులు చూస్తే తన సొంత మనిషి తన కోసం చంద్రబాబు కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నటువంటి ఒక మాజీ ఐఏఎస్ అధికారితో ఆయన చుట్టం ఆయన అతనితో కేంద్ర ఎన్నికల సంఘానికి విజయవాడ హైకోర్టులో అలాగే ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ సుప్రీంకోర్టులో పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇవ్వటానికి లేదు, వాలంటీర్ల ద్వారా ఇవ్వటానికి వీల్లేదని చెప్పని కోర్టులో వేసి ఎలక్షన్ కమిషన్ని ఒత్తిడి చేసి పెన్షన్లు ఇంటికి చేరకుండా ఎన్ని తిప్పలు పెడుతున్నారు. ముతకని వయో వృద్ధుల్ని శరీరం చికిత్సల్యమై అనారోగ్యంతో అంగవైకల్యంతో ఇంటి దగ్గర భారంగా గడుపుతున్నటువంటి వీళ్ళందరికీ ఎన్ని బాధలు. మొన్నందరూ కూడా సచివాలయానికి రావాల్సిన పరిస్థితి. ఇవాళ అలో లక్షణ అంట బ్యాంకులకి వెళ్ళే పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు అలాగే చంద్రబాబు నాయుడు చుట్టమైనటువంటి ఆ అధికారి మాట్లాడుతున్నారు, తప్పే ఉంది, బ్యాంకుల్లో అకౌంట్లు వేస్తే బ్యాంకుల్లో డబ్బులు వేస్తే పెన్షన్ వేస్తే మంచిదే కదా అని. ఏం దిక్కుమాలిన ఆలోచన మీది. ఇవాళ బ్యాంకుల్లో ఈ 66 లక్షల మందిలో సుమారుగా 45 లక్షల మందికో 40 లక్షల మందికో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెగిటివ్లోకి వెళ్ళి అంటే మైనస్లోకి వెళ్ళి ఇవాళ పెన్షన్ డబ్బులన్నీ కూడా కోత పడిపోయిన పరిస్థితి. ఏడుస్తున్నారు పెన్షన్దారులు. బ్యాంకులోకి వెళ్ళి పడంగానే వాళ్ళు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవటం వల్ల మైనస్లో ఉన్నటువంటి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఈ డబ్బులు పెన్షన్ డబ్బులు పడంగానే బ్యాంకు మొత్తం ఆ డబ్బుల్ని కత్తిరించుకున్న పరిస్థితి. అంటే వాళ్ళకి 3000 రూపాయల పెన్షన్ కూడా సరాసరి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకునేటువంటి పరిస్థితి లేక, అంటే బ్యాంకుకి వెళ్ళినా కూడా వాళ్ళ డబ్బులు 3000 రూపాయలు చేతికి రానటువంటి దౌర్భాగ్య పరిస్థితి, దయనీయ పరిస్థితి. ఈ దిక్కుమాలినటువంటి పరిస్థితికి కారణమైన చంద్రబాబు నాయుడు అలాగే చంద్రబాబు చుట్టమైన ఐఏఎస్ అధికారి ఖచ్చితంగా ఈ 66 లక్షల మంది పేదవాళ్ళ ఉసురు పోసుకుని ఖచ్చితంగా ఆ ఉసురు మీకు తగులుతుంది.